हाई फ्रेंड्स गुड मार्निंग एवरीबडी ఈ రోజు మనం కొత్త ఒక టాపిక్ తీసుకున్నాం అదేంటంటే రిలేషన్స్ అంటే బంధువులు అన్నమాట మనం బంధువులు ఎలా పిలుస్తాం మనం అందరికీ హిందీలో మాట్లాడాలనే ఉంటుంది బట్ కానీ మాట్లాడినప్పుడు మనకి సంకోచం ఇది రైటా రాంగా అని చెప్పి అంచేత మనం ప్రాక్టీస్ ఎక్కువ చేయాలి చేస్తే మనకి ఈ యొక్క డౌట్స్ అయితే ఉండవు కాకపోతే ఈ టిప్స్ పాటించండి పాటించి ఎక్కువ ప్రాక్టీస్ చేయండి ప్రాక్టీస్ చేయడం వల్ల మనకి మాట్లాడడం అనేది వస్తుంది అంచేత హిందీలో మాట్లాడాలనుకుంటే కంపల్సరీగా మీరు ఈ వీడియోస్ చూడండి చూసి ప్రాక్టీస్ చేయండి సులువుగానే మనం మాట్లాడచ్చు ఓకేనా అయితే టాపిక్కి వెళ్దాము రిలేషన్స్ అయితే మనం ఇంగ్లీష్లో ఎలా ఉంటుందంటే అందరినీ కూడా మనం కజిన్స్ అంటూ ఉంటాం ఎవరిని మన బాబాయ్ గారి పిల్లలు అలాగే పెద్దనాన్న గారి పిల్లలు ఇలా వీళ్ళు ఉంటారు కదా అన్ని కజిన్ అని పిలుస్తూ ఉంటాం అలాగే ఆంటీ అనుకుంటూ ఉంటాం కాబట్టి హిందీలో పర్టికులర్గా మనం ఎవరు ఏమన్నారని తెలుసుకుంటాం అలాగే చూడండి గ్రాండ్ ఫాదర్ అంటాం తాతగారు తెలుగులో కూడా తాతగారు అంటాము గ్రాండ్ ఫాదర్ అంటాం అలాగే ఫాదర్స్ ఫాదర్ అనుకో తండ్రి యొక్క తండ్రిని గ్రాండ్ ఫాదర్ని అంటాం తాతని అంటాం అలాగే తల్లి యొక్క తండ్రిని కూడా గ్రాండ్ ఫాదర్ని అంటాం కానీ అమ్మమ్మ తాతయ్య అమ్మ యొక్క అమ్మని అమ్మమ్మ అని అంటాము నాన్న యొక్క అమ్మని నానమ్మ నాయనమ్మ అని అంటుంటాం అంచేత దీంట్లో కూడా మనకి వేరియేషన్ ఉంది అది మనం చూద్దాం జాగ్రత్తగా అయితే చూడండి ఓకే అయితే టాపిక్కి వెళ్దాం ఎవరిని మీరు సబ్స్క్రైబ్ చేయనట్లయితే కనుక చేయండి ఓకేనా చూడండి రిలేషన్స్ అంటే బంధువులు ఓకే అయితే దాదా దాదా అంటే ఎవరు తాత చెప్పుకున్నాం కదా ఫాదర్స్ ఫాదర్ నాన్న యొక్క నాన్నని దాదా దాదాజీ అంటాం అలాగే దాది అంటాం దాది అంటే ఎవరు నాయనమ్మ నానమ్మ అంటాం అయితే ఇప్పుడు కొత్తగా అందరూ ఏమంటారంటే నానమ్మని కూడా నాని నాని అని అంటున్నారు షార్ట్కట్గా నాని నాని అంటున్నారు నాన్నమ్మ కాబట్టి నాని అని అంటున్నారు కానీ నాని అంటే అమ్మమ్మ చూడండి దాది అంటే మాత్రం నాయనమ్మ ఫాదర్స్ మదర్ దాది అలాగే అమ్మమ్మ ఇప్పుడు చెప్పాను కదా అమ్మమ్మని అమ్మ యొక్క అమ్మని నాని అని అంటాం ఏమంటాం నాని అలాగే అమ్మ యొక్క నాన్న మదర్స్ ఫాదర్ని ఏమంటాము నాన్న నాన్న నాని దాదా దాది ఈ విధంగా నేర్చుకోవాలి అట్లాగే బ్రదర్ అన్నయ్య అయినా తమ్ముడైనా సరే బ్రదర్ అంటాము భాయి భాయి అంటే అన్న అయినా తమ్ముడైనా సరే అలాగే చోటా భాయి అంటే తమ్ముడు బడా భాయి అంటే అన్నయ్య అది గుర్తుపెట్టు బడా అంటే పెద్ద చోట అంటే చిన్న బడా భాయి చోటా భాయి బడి బహిన్ చోటి బహిన్ అని చెప్పాలి బహిన్ అంటే ఎవరు అక్క లేకపోతే చెల్లి సిస్టర్ అనమాట బహిన్ అంటే బహన్ బహిన్ ఏదైనా కూడా సిస్టర్ అర్థం బడా బహిన్ అంటే అక్క చోటా బహిన్ అంటే చెల్లి ఓకేనా లేక బడా భాయి అంటే అన్న చోటా భాయి అంటే తమ్ముడు ఓకే ఇప్పుడు వదిన అన్నని భాయి అంటాం కదా వదిన ఏమంటాం బాబీ భాబీ ఏమంటాం బాబీ భాబీ అంటే వదిన అట్లాగే మామ మామ అంటే మేనమామ మామ అంటే మేనమామ అమ్మ యొక్క అన్నయ్య తమ్ముడైనా సరే మామయ్య అంటాం కదా మేనమామ అలాగే మామి ఆ మేనమామ యొక్క వైఫ్ అనమాట మామి అంటే అత్త వీళ్ళ అత్తని 3 రకాలుగా చెప్పచ్చు అత్త అత్తని అంటాము అలాగే అత్తగారు అత్త యొక్క తల్లిని అత్తగారు అంటాము అలాగే తండ్రి యొక్క అక్కని కానీ చెల్లి కానీ కూడా మేనత్త అంటాం అత్త అత్తగారు మేనత్త చూడండి ఈవిడేమో అత్త మామ యొక్క వైఫ్ మామి అత్త మేనత్త అంటాం ఓకే అలాగే మౌసి అంటే పినతల్లి మౌసి అంటే పినతల్లి అమ్మ యొక్క చెల్లి అనమాట పినతల్లి చాచా చాచా అంటే పినతండ్రి బాబాయ్ ఓకేనా అలాగే బేటా బేట అంటే కొడుకు సన్ బేట అంటే కొడుకు మరి బేటి అంటే కూతురు బేట అంటే కొడుకు బేటి అంటే కూతురు సాలా సాలా అంటే బావమరిది బావమరిది అంటే వైఫ్ యొక్క అన్న కానీ తమ్ముడు కానీ సాలా అలాగే ననద్ అంటే ఆడబిడ్డ భర్త యొక్క సిస్టర్ అక్క కానీ చెల్లి కానీ భర్తకి సిస్టర్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ననద్ అంటారనమాట ఆడబిడ్డ ఆడపడుచు అంటాం కదా అది అదేవిధంగా సాస్ ఇందాక చెప్పుకున్నాం కదా అత్తగారు భర్త యొక్క తల్లి సాస్ అత్తగారు ససురు అంటే మామగారు భర్త యొక్క తండ్రి బహు అంటే కోడలు కొడుకు యొక్క వైఫ్ కోడలు బహు అలాగే జీజ అంటే బావగారు అక్క కానీ చెల్లి కానీ యొక్క హస్బెండ్ జీజా జీజా అంటే బావగారు అలాగే దామాద్ అంటే అల్లుడు దామాద్ అంటే అల్లుడు కూతురు యొక్క భర్త దామాద్ బువ అంటే మేనత్త బువ అంటే మేనత్త అంటే ఎవరు
మన తండ్రి యొక్క సిస్టర్ అనమాట. అక్క కానీ చెల్లి కానీ తండ్రికి మనం మేనత్త అంటాం కదా అలా. తాగు అంటే పెదనాన్న, తండ్రి యొక్క అన్నయ్య పెదనాన్న. తాయి అంటే పెద్దమ్మ, తాయి అంటే పెద్దమ్మ. ఇంకా చాలా రిలేషన్స్ ఉన్నాయి. ఇట్లాగే మనం ఇంకా నేర్చుకుందాము. మీరు ఛానల్ చూస్తూ లైక్ చేయండి, అలాగే కామెంట్స్ రూపంలో తెలియచేయండి మాకు. ఓకే, అందరైతే హిందీ నేర్చుకుందాం. ఆల్ ద బెస్ట్ అందరికీ. చూడండి, ఇవన్నీ రిలేషన్స్ అన్నీ కూడా చూడండి. రిలేషన్స్ గుర్తుపెట్టుకొని బాగా యూజ్ చేయండి, మాట్లాడండి. తప్పైన రిలేషన్ మనం మాట్లాడుతూ ఉంటే అది డెవలప్ అవుతుంది, లేకపోతే రాదు. మనకి లాంగ్వేజ్ రాయడం చదవడం వచ్చినా కూడా మాట్లాడడం అనేది రాదు. కాబట్టి మనం కంపల్సరీ ప్రాక్టీస్ చేద్దాం. స్పోకెన్ హిందీ క్లాస్ 2వ రోజు ఈరోజు. అట్లాగే రేపు ఇంకొక టాపిక్తో మేము ముందుంటాను. ఆల్ ది బెస్ట్ అందరికీ. గుడ్ లక్.